దేశంలో రెండు ప్రధాన వృత్తులలో మొదటి వ్యవసాయ రంగం అయితే రెండవది వస్త్ర పరిశ్రమకు చెందినటువంటి రంగం. ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించింది సిరిసిల్లలో దాదాపు 80% అదే వృత్తిపైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమైనా, తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా, నేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలి, నేత కార్మికులకు ఏ విధంగా చేయూతనివ్వాలి, వారి స్థితిగతులను ఏ విధంగా మార్చాలి అన్నటువంటి ఆలోచనతో వారి కార్యాచరణ చేపట్టడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సిరిసిల్లాకు వచ్చేసి ఇక్కడ నేత కార్మికుల దుస్థితులను చూసి ఇక్కడ వీరికి అందుబాటులో మన ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి వారికి చెందినటువంటి సాయాన్ని వారు ఆనాడు అందించడం జరిగింది. అదే పార్టీకి చెందినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి సిరిసిల్లలో 80% పైగా ఉన్నటువంటి నేత కార్మికుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఒక తేళ్ల సత్యం అనేటువంటి ఒక ఆసామి గత ప్రభుత్వం పోయిన తర్వాత, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఆర్డర్లు సిరిసిల్లకు లేకపోవడంతో తన సాంచలు బంధుపడి తను వృత్తి నడుపుకోలేని పరిస్థితిలో పాపడాలు అమ్ముకుంటున్నా అని చెప్పేసి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి తన సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి ఒక విలేకరి దాన్నే రీపోస్ట్ చేయడం వలన ఆ పోస్టును చూసినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏందా ఎంతమంది పాపడాలు అమ్ముతుర్రు, ఎంతమంది నిరోధులు అమ్ముతున్నారు అని, నిరోధ ప్యాకెట్లు అమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే పద్మశాలీలు, సిరిసిల్ల నేత కార్మికులు, సిరిసిల్లలో ఉన్నటువంటి ఆసాములు వస్త్ర పరిశ్రమను నమ్ముకొని బతికినటువంటి వారి వస్త్ర పరిశ్రమలో వారి యొక్క పని లేకపోతే ఇతర వ్యాపారాల వైపు పోవడం అంటే మీకు నచ్చడం లేదా? అంటే ఉరి వేసుకొని వెనుకట్లాగా సిరిసిల్లను మళ్ళీ ఉరిశాలగా చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నదా? మీరు మాట్లాడే మాట ఏంటిది? మీరు మాట్లాడే పద్ధతి ఏదైనా మీకు బాగుందని చెప్పి మీకు అనిపిస్తూ ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముతున్నారంటే వ్యభిచారం వైపు మగ్గు చూపుతున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారా? అంటే ఏ విధమైనటువంటి అర్థం దీనిలో వస్తుంది మీరు మాట్లాడేదాన్ని? కనీసం సిగ్గు అనిపించట్లేదా? మీ వయస్సు కన్నా విలువ ఇవ్వాలి కదా. మీ వయసుకు ఉన్నటువంటి మాటలేనా మాట్లాడేది? సిగ్గుగా అనిపించాలి కనీసం మాట మాట్లాడేటప్పుడు. అదేవిధంగా సిరిసిల్ల సంబంధించినటువంటి బతుకమ్మ చీరలు ఏదైనా మళ్ళీ ఆర్డర్లు ఇస్తున్నారా అనేటివి అన్ని విలేకరి క్వశ్చన్ చేస్తే దానికి 6 ఏళ్ళు దొబ్బు తిన్నది సాలదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. 6 ఏళ్ళు దొబ్బు తిన్నది సాలదా అంటే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను, ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో వారికి బతుకమ్మ చీరల ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. ఆ బతుకమ్మ చీరలు పనిచేసి సంపాదించుకొని వాళ్ళు కొంతవరకు ఆర్థికంగా సెట్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉంటే 6 ఏళ్ళు దొబ్బి తిన్న సాలదా అంటే మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినట్టు నేత కార్మికులకు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అధికారం ఉంది కదా అని అధికారం మతంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే ఇది సరికాదు. ఖచ్చితంగా మేము సిరిసిల్ల పద్మశాలి సమాజం పక్షాన మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. మీరు బహిరంగంగా నేతన్న చౌక్లో క్షమాపణ చెప్పాలి. ఒకవేళ చెప్పనట్టు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం. సిరిసిల్లలో మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుపడి సిరిసిల్లలో కాలు పెట్టకుండా చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నా. ఎప్పుడైనా కూడా రాజకీయాలు ఎన్నికల మట్టుకే ఉండాలి. ఎన్నికలలో నీకు సిరిసిల్ల పట్టణ ప్రజలు ఓట్లు వేయకపోతే మాత్రం కడుపులో ఇంత కుట్ర పెట్టుకొని సిరిసిల్ల నేతల మీద కక్ష సాధింపు చర్యగా ఈ మాటలు ఒక మీదికేమో ప్రేమగా చూపిస్తూ లోపలేమో కపట విషయం పెట్టుకొని ధృతరాష్ట్ర ప్రేమను చూపిస్తూ ఉన్నారు మీరు సిరిసిల్ల ప్రజల మీద, సిరిసిల్ల నేతల మీద. ఈ పద్ధతి మానుకోవాలి. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి సిరిసిల్ల నేత కార్మికులకు మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల నేత కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసి భవిష్యత్ కార్యాచరణను మేము